భగవద్గీత ద్వితీయ అధ్యాయము 22వ శ్లోకము పార్ట్ 2. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీశమస్య మహిమానమితి వీతశోకః. రెండు పక్షులను ఒకే వృక్షముపై నున్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములలో పూర్తిగా మునిగియుండును. కానీ ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపునకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహాత్మ్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వచింతల నుండి విముక్తమగును. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఆ విధముగా అతడు ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహాత్మ్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు. పితామహుడు మరియు గురువుల దేహ మార్పులను గూర్చి చింతింపవలదని భగవానుడు అర్జునునకు ఇక్కడ ఆదేశించెను. వాస్తవమునకు ధర్మయుద్ధమునందు వారి దేహములను సంహరించుటకు అతడు ఆనందింపవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపజేసుకొనగలుగుదురు. యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధమునందు కానీ తన దేహమును త్యజించిన వాడు వెంటనే సమస్త దేహ ప్రతిఫల కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మనొందును. కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. జై శ్రీకృష్ణ.